ల్యాండ్ ఎంత కాంప్లికేటెడ్ మ్యాటర్ అంటే నీకు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాస్ ఉన్నాయి. కొన్ని ఇప్పుడు సర్వే నెంబర్ లో వేరు, పాస్బుక్ లో వేరు అనే ఒక క్వశ్చన్. యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ పరంగా చూస్తే ఇట్స్ కొంచెం వేగ్. లాస్ ఇస్ ఇట్ ఇస్ ప్రిజ్యూమ్ టు బి యోర్స్, ప్రిజంప్టివ్ టైటిల్ కదా. సో చాలా కంట్రీస్ లో ఇట్లా కాదు, మనం కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇద్దామని ల్యాండ్ మీద రైట్ ఇస్తారు వాడికి. సో అట్లాంటి సిస్టమ్ ఇస్ డెఫినెట్లీ ది అల్టిమేట్ సొల్యూషన్ మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ. అయితే ఒక కింగ్ కి అక్కడ యూరోప్ లో, అరే నాకు ఇంకా చాలా డబ్బులు కావాలి, అరే మినిస్టర్ ఏం చేద్దామని మినిస్టర్ని అడిగితే, సార్ నాకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది నిన్న రాత్రి అని పొద్దున వస్తారు వాళ్ళ దగ్గరికి. అయితే ఏంద్రా ఐడియా అంటే, ₹100 పేపర్ అనుకో, మనం ₹100 కొని ₹1 అని రాసేసి ₹1 అమ్ముదాం సార్ అంటారు. అరే దానివల్ల మనకు వచ్చే అట్లట్లే ఎందుకు ఉంటారు ఆ మనుషులు అన్నాడు. ఈ పేపర్ మీద ఏం రాసినా వ్యాలిడ్ అని చెప్దాం సార్ అంతే అన్నాడు. వ్యాలిడ్ అంటే నీకు దాని మీద రాసినంత మాత్రాన అది ఇచ్చాడు. తాజ్మహల్ నాది అని రాసుకుని నువ్వు సైన్ పెట్టుకుంటే నీకు ఇయ్యరు. జస్ట్ ఏంటంటే నువ్వు నేనేమన్నా ఒక డీల్ ఎంటర్ అయితే దాని మీద రాసి నువ్వు దాన్ని రిజిస్టర్ చేపిస్తే ఓకే ఇది వ్యాలిడ్. బేసిక్ గా టు బిల్డ్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ క్రెడిబిలిటీ, దానికి ఒక పేపర్ ఉండాలి. అది ఓవర్ టైం ఈ పేపర్ ఓన్లీ ఒక్క దగ్గర ఇష్యూ చేస్తాం, లైక్ కోర్ట్స్ దగ్గర వెళ్తే తీసుకోగలదు, ఎక్కడంటే అక్కడ అమ్మరు. అంటే ఇండియాలో నువ్వు ల్యాండ్ కొనుక్కున్నావు అనుకో, ల్యాండ్ నీది కాదు కదా, ఎవడు రైట్ ఇవ్వట్లేదు. మ్యాజిక్ కదా ఇట్లా నువ్వు ల్యాండ్ కష్టపడి కొనుక్కుంటావు, పైసలు రూపాయి సేవ్ చేసి. మ్యాజిక్ అంటే అది లాట్ లో ఉంది బ్రిటిష్ టైం నుంచి. దాన్ని ప్రిజంప్టివ్ ల్యాండ్ టైటిల్ అంటారు మన దగ్గర. ప్రిజంప్టివ్ అంటే ది ల్యాండ్ ఇస్ ప్రిజ్యూమ్డ్ టు బి యోర్స్, ఇట్ ఇస్ నాట్ యోర్స్. అంటే సో నీ దగ్గర ఏమైనా ఉన్న ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ బట్టి ఇట్ ఇస్ ప్రిజ్యూమ్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి నీది. ఓకే, సో చాలా కంట్రీస్ లో ఇట్లా కాదు, మనం కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇద్దామని ల్యాండ్ మీద రైట్ ఇస్తారు వాడికి. అంటే ఈ ల్యాండ్ నీది అని సర్టిఫై చేసినట్టు. ఇప్పుడు కార్ కొనుక్కుంటే ఆర్సీ ఇస్తాడు కదా, ఈ కార్ నీది అని సర్టిఫై చేసి. నువ్వు కార్ అమ్ముకుంటున్నప్పుడు పెద్ద ఏం గొడవ ఉండదు, మామూలుగా ఆర్సీ ఉంటే కొనేసుకుంటాం కదా. అంతే. ల్యాండ్ అమ్మేటప్పుడు కొనేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ వస్తుంది అందరు. అయితే వచ్చేస్తే బేసిక్ గా పాయింట్ ఏంటంటే బై మిస్టేక్ ఒక అటు ఇటు ఒక గజం అటు ఇటు అయినా కానీ పెద్ద థింగ్ కదా. సో ఎస్ డెఫినెట్లీ. అండ్ ఆ సిస్టమ్ కూడా అట్లా ఎవాల్వ్ అయింది, అంత కాంప్లెక్స్ అయిపోయింది. మన కంట్రీలో ఆల్మోస్ట్ 150 ల్యాండ్ లాస్ ఉన్నాయి. 150 అన్న ఒక ట్రాన్సాక్షన్ కి 150 లాస్ డిఫెండ్ చేస్తాయా? నాకు తెలిసి మళ్ళీ ట్రాన్సాక్షన్ కాదు, ఓవరాల్ గా. ఇందాక ROR యాక్ట్ గురించి చెప్తుండే 1971 రికార్డ్ ఆఫ్ రైట్స్, ఆ పాస్బుక్లు ఇవన్నీ దాని నుంచి ఇస్తారు. అంటే దాని వల్ల స్టార్ట్ అయింది పాస్బుక్ ఇవ్వడం. సో ఇవన్నీ ఇట్లా కలిపి 150 ల్యాండ్ లాస్ ఉన్నాయి. అండ్ ఇవి కాంట్రాడిక్ట్ కూడా చేస్తేమో కదా, ఒక లా ఒకటి ఇట్లా కానీ ఓవర్లాప్ అవుతాయి. లూప్ హోల్స్ ఈజీగా పట్టుకోవచ్చు, అందుకే వి హావ్ సో మెనీ డిస్ప్యూట్స్. పంచాయతీ మరి అంటే ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ తెలియదు పంచాయతీ మరి ఇట్లా ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు సైలోస్ లో ఇట్లా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి కాంప్రహెన్సివ్ గా కూర్చొని ఎక్కడ మనం ఆలోచించలేదు. ఓకే, బట్ ఓవర్ టైం అది ఎవాల్వ్ ఎట్లా అవుతుంది, దానిలో మనం అందరు జనాలు ఇంటెలిజెంటే కదా. సో దాంట్లో లూప్ హోల్స్ ఎత్తుక్కొని లేదా కొన్నిసార్లు ఏమైతుంది నువ్వే ఇరుక్కుంటావు దాంట్లో తెలియకుండా, బికాస్ ఆఫ్ ది లాస్ ఈస్ దట్. బట్ ఏదో రేర్ కేసులో నీకు ఒక ఇబ్బంది వస్తుంది దాంట్లో. సో కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అనేది టారెన్స్ సిస్టమ్ అని స్టార్ట్ అయింది. ఆ టారెన్స్ స్టార్ట్ చేశాడు దాన్ని కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అని దాన్ని పబ్లిసైజ్ అయింది అది ఓవర్ టైం. ఓకే, కన్క్లూజివ్ టైటిల్ ఇస్తుంది గవర్నమెంట్ అని. ఓకే, ఇప్పుడు న్యూజిలాండ్, UK ఇట్లాంటి కంట్రీస్ లో యూ హ్యావ్ సెంట్రల్ ల్యాండ్ రిజిస్టర్. దాంట్లో కానీ మీది ఉంటే దాన్ని ఛాలెంజ్ కూడా చేయలేరు మోస్ట్ ఆఫ్ ది టైం. ఓకే, మోర్ ఆర్ లెస్. సో అట్లాంటి సిస్టమ్ ఇస్ డెఫినెట్లీ ది అల్టిమేట్ సొల్యూషన్ మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ. సో కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అంటే 3 things. ఓకే, ఇట్ ఫాలోస్ 3 principles. One is called curtain principle, one is mirror, one is indemnity. సో ఈ 3 things ఇస్తే నీకు కన్క్లూజివ్ టైటిల్ ఇచ్చినట్టు. ఓకే, 3 things ఇస్తే అంటే గవర్నమెంట్ ఇవ్వాలా అట్లా పాలసీస్ లో సెట్ చేయాలి? ఈ 3 factors సాలిడిఫై చేస్తే కన్క్లూజివ్నెస్ అనే ట్యాగ్ ఇవ్వచ్చు. అంటే నీకు ఈ 3 things జరిగితే నీకు కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ ఇచ్చినట్టే అని అర్థం.
కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ అంటే జస్ట్ ఒక సర్టిఫికేట్ కాదు, ఈ 3 ప్రాసెసెస్ జరగాలి. అవును. సో 3 ప్రాసెసెస్ లో కర్టన్ అంటే ఏంది? కర్టన్ అంటే ఏంటంటే 30 to 50 ఇయర్ ల్యాండ్ రికార్డ్ తయారు చేస్తారు అనమాట. అంటే ఆ ల్యాండ్ పుట్టుపూర్వత్రాల నుంచి ఫస్ట్ ఓనర్ ఎవడు, అక్కడ నుంచి ఎలా డివైడ్ అయింది, ఈ రోజు ఎవడు వాడు ఓనర్ దానికి అనే మొత్తం రికార్డ్ తయారు చేస్తారు. ఒక హిస్టరీ, ఓకే, హిస్టరీ తయారు చేసి ఈ రోజు వీడు ఓనర్ అని ఒక కర్టన్ వేస్తారు. అర్థమైందా? అది ఎన్ని ఇయర్స్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా కావచ్చు. అది డిపెండ్స్, అది నీకు ఎంత ల్యాండ్ రికార్డ్ ఎంత వరకు అవైలబుల్ ఉంటే అంతవరకు. ఇప్పుడు ఆ ల్యాండ్ రికార్డ్స్ లో క్వశ్చన్స్ ఉంటాయన్నా. ఇప్పుడు ల్యాండ్ రికార్డ్ ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఆ ల్యాండ్ రికార్డ్స్ ని క్వశ్చన్ చేసేటట్టు ఇప్పుడు కొన్ని రికార్డ్స్ కొన్నిటితో ఓవర్లాప్ అవుతున్నాయి. ఉంటే మరి అది ప్రాబ్లమాటిక్, మరి సాల్వ్ చేసుకోవాలి. కాకపోతే అట్లీస్ట్ ఆ 50 years ఓ 30 years ఓ ల్యాండ్ రికార్డ్ తయారు చేసి, లెట్స్ నువ్వు ఒక కరెంట్లీ ఒక ల్యాండ్ ఓనర్ అనుకో, నీ ముందు నీ వెనకల బేసికల్ 50 years బ్యాక్ వెళ్ళి అక్కడ నుంచి దాని ఆరిజిన్ తీసుకొని అన్ని డాక్యుమెంట్స్ ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో మ్యాప్ చేసి ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది ట్రాన్స్ఫర్ మొత్తం క్లియర్గా డాక్యుమెంటైజ్ చేయడం, అది చేసి అది ఫస్ట్ స్టెప్ కన్క్లూజివ్ ల్యాండ్ టైటిల్ తీసుకురావడానికి. ఆ వ్యవస్థ ఫస్ట్ స్టార్ట్ అవ్వాలి. ఒక సెంట్రల్ రిజిస్ట్రీ లాగా పెట్టి అసలు ఈ డేటా అంతా ప్రతి ల్యాండ్ కి యూ హావ్ టు క్రియేట్ లైక్ 30 or 50 year ల్యాండ్ రికార్డ్. ఇది స్టేట్ అథారిటీలో ఉంటుందా, సెంట్రల్ అథారిటీలో ఉంటుందా? ఏ స్టేట్ ఆ స్టేట్ చేసుకోవాలి. ఎవరు ఏ స్టేట్ ఆ స్టేట్ చేసుకోవాలి. చేసుకుని ఈ 30 to 50 year రికార్డ్ తయారు చేస్తావు కదా, సో జస్ట్ నీ ముందు వరకు ఎవరైతే ఓనర్ ఉన్నారో అక్కడ వరకు క్రియేట్ చేసి అక్కడ కర్టన్ వేసి ఇక్కడ నుంచి నువ్వు ఓనర్ అని చెప్పాలి, సర్టిఫై చేయాలి. చేసి ఇంకా కర్టన్ అంటే అర్థమైందంటే ఒకసారి ఆ కర్టన్ వేస్తే ఇంకా తీయకూడదు ఆ కర్టన్ వెనక్కి. సో ఆ తర్వాత నుంచి ఓనర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి వీడే వ్యాలిడ్ అనేది లాజిక్. సో అది గవర్నమెంట్ చేయాలి కర్టన్ ప్రిన్సిపల్ అనేది. నెక్స్ట్ వచ్చి మిర్రర్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే నీ చేతిలో డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ఈ రోజు. లెట్స్ సే యువర్ ల్యాండ్ ఓనర్, నీ దగ్గర ఈసీ ఉంటుంది, రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ ఉంటాయి, ఎల్ఆర్ఎస్లు ఉండొచ్చు, లేదా నీ దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఉండొచ్చు, ఎంజాయ్మెంట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ ది గ్రౌండ్. అంటే నీ చేతిలో ఒక పేపర్ ఏదైతే ప్లాట్ నెంబర్ ఉందో ఆ ప్లాట్ నెంబర్లో నువ్వు దాని బౌండరీస్ ఉంటాయి కదా, సౌత్ ఏముంది, నార్త్ ఏముంది, ఈస్ట్ ఏముంది, వెస్ట్ ఉంది, ఇవన్నీ మ్యాచ్ అవ్వాలి ఆ బౌండరీస్. లెట్స్ సే నీకు 300 yards అని నీ పేపర్లో రాసి ఉంటే 300 yards ఎంజాయ్మెంట్లు ఉండాలి, నువ్వు 400 లేదా 200 ఉండకూడదు. అర్థమైందా? సో దట్ ఈస్ మిర్రర్. ఇట్ హాస్ టు రిఫ్లెక్ట్ వాట్ ఈస్ రిటర్న్ ఇన్ యువర్ పేపర్స్, ఇట్ హాస్ టు రిఫ్లెక్ట్ ఆన్ ది గ్రౌండ్. అన్న ఇప్పుడు సర్వే నెంబర్ లో వేరు, పాస్బుక్ లో వేరు అనే ఒక క్వశ్చన్ అదే, అది మిర్రర్ ప్రిన్సిపల్ అగేన్స్ట్ అదే ప్రాబ్లం. అది సాల్వ్ చేస్తుంది బేసిక్, అది సాల్వ్ చేస్తుంది మిర్రర్. సో మిర్రర్ కూడా గవర్నమెంట్ చేయాలి. ఇట్లా ఏది రీసర్వే చేస్తున్నారు అది ఇప్పుడు, అంటే చేద్దామని ఆర్డీఓతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్. రీసర్వే చేస్తుంది కదా గవర్నమెంట్, అది మిర్రర్ ప్రిన్సిపల్ చేయడానికే చేస్తుంది. ఆడియో ఏం చెప్పంటే రీసర్వే అనేటటువంటిది ఏంటిది అని అంటే తేనెతిట్ట కలిపినట్టు. నా సజెషన్ ఏంటిది అని అంటే స్వచ్ఛందంగా ఇది ప్రజలకు వదిలేయాలి, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఈ వర్క్ జరగాలి రీసర్వే అనేటటువంటిది. ఇప్పుడు నేను 2 years లో మొత్తం స్టేట్ అంతా నేను చేయాలనుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఒక రెవెన్యూ విలేజ్కి వెళ్ళావు, ఆ రెవెన్యూ విలేజ్లో నువ్వు అన్ని సర్వే నెంబర్ బౌండరీస్ మార్క్ చేయడం, ప్లాట్ నెంబర్ బౌండరీస్ మార్క్ చేస్తే అన్ని క్లియర్ ఉన్నాయి అనుకో, టైటిల్ అందరు ఎంజాయ్మెంట్ కరెక్ట్ గానే ఉంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఓకే, ఫలానా నిఖిల్ ఉన్నాడు, వాడి బౌండరీస్ ఇవి, ఇదిగోరా నీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి కరెక్టరా, ఇదిగో 300 ఉంది, నేను 300 ఈ బౌండరీస్ ఇక్కడ వస్తున్నాయి, డిజిపిఎస్ సర్వే చేసి మ్యాప్ లో పెట్టేసి ఓకే. కానీ డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ కూడా నువ్వు టచ్ చేస్తావు కదా, అప్పుడు గొడవ అవుతుంది కదా. సో ఆయన అన్నది ఏంటంటే, మనం అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వెళ్ళి నువ్వు సర్వే చేసి ఇవన్నీ గెలికితే గొడవలు అయిపోతాయి మొత్తము. ఎవరైతే అంటే ప్రజల సైడ్ నుంచే రానియండి అప్లికేషన్స్, వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే పెడతారు కదా. ఇప్పుడు డిస్ప్యూట్ ఉన్నోడు పెట్టినా, డిస్ప్యూట్ ఉంటే నువ్వు చేయవు కదా, అవును, గవర్నమెంట్ చేయదు. క్లియర్ ఉన్న వాళ్ళకి చేయండి అంటున్నారు. మనం ప్రపోజ్ 70-80% అన్నా అప్పుడు ఆన్ బోర్డ్ వస్తాము. ఆ 30% డిస్ప్యూట్స్ కరెక్ట్, అంతే కదా, హార్డ్ మెథడ్ లో సాల్వ్ చేసుకోవాలి. కరెక్టే. ఇప్పుడు మన ఆఫీస్ ఉందనుకో, ఈ ప్రాపర్టీ ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో
we are leasing it out now. So the owner past 20 years or 25 years నుంచి he has his property. For example, he's been leasing it out. But it is his. కదా ఇప్పుడు డిస్ప్యూట్ ఏం లేదు, గోడలు కట్టేసి ఉన్నాయి, అన్ని సైడ్లు అన్ని ఉన్నాయి ఇల్లులు ఇక్కడ. సో వాట్ హీ కెన్ డూ, హీ కెన్ డైరెక్ట్లీ గో అప్లై, దెర్ వోంట్ బి ఎనీ డిస్ప్యూట్. అంటే ఇప్పుడు పోయి అతను అప్లై చేసుకుని అనుకో, నా సర్వే చేయండి, నా డిజిపిఎస్ సర్వే చేయండి, పుట్ ఇట్ ఆన్ ది మ్యాప్, లైక్ పుట్ ఇట్, లెట్స్ సే యూ హ్యావ్ ఎ జిఎస్ మ్యాప్ అండ్ హ్యావ్ ఎ సెంట్రల్ రిజిస్టర్ రికార్డ్, దాంట్లో జిఎస్ మ్యాప్ ఉంటే దాని మీద పెట్టేయండి అని డబ్బులు కడతాడు. వచ్చి వెరిఫై చేసుకుని ఈయన దగ్గర ఉన్న పేపర్స్ ఈయన ఉన్నది ఎంక్వైరీ చేసుకుని సర్వే చేయండి అన్నాడు ఆయన. సో డెఫినెట్లీ ఆ ఫిజికల్ ప్రాక్టికల్ ఫీజిబిలిటీ ఏంటి, ఎట్లా చేయాలి అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. కానీ వన్ ఆఫ్ అ గుడ్ సజెషన్ ఐ ఆల్సో ఫీల్ ఇస్ దట్, అంటే అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు ఏమైతే ప్రజలే ముందటికి వస్తారు, అక్కడ నుంచి అట్లీస్ట్ నీకు 50% క్లియర్ ఉన్నాయి అనుకో, అవన్నీ ఎక్కుతాయి కదా, ఏం డిస్ప్యూట్ ఉండదు. ఇప్పుడు దీన్ని ఈ ఇంటి నిన్నేళ్ళ నుంచి ఉంది, అన్ని ఇల్లు ఉన్నాయి, ఎవరు వచ్చి కబ్జా చేస్తారు, దీన్ని చేయరు కదా. అంటే చాలా ఇల్లులు అట్లనే ఉంటాయి, చాలా ల్యాండ్స్ కూడా. అసలు దీని మీద ల్యాండ్ డిస్ప్యూట్ రాదనే కాన్ఫిడెన్స్ రావచ్చు ఇంకా ఫర్దర్ గా కూడా. అది ఇంకోటి సర్వే బౌండరీస్ యాక్ట్ అని ఒకటి ఉంటది, దాన్ని కూడా అమెండ్ చేయాలి. అమెండ్ చేసి ఇప్పుడు ఈ యాక్ట్ లో నీకు బౌండరీస్ నువ్వు ఫిక్స్ చేసుకో, ఫలానా సర్టిఫైడ్ బౌండరీ, వీళ్ళు ఈ సర్వే ఏజెన్సీస్ నామినేట్ చేసి లైసెన్సులు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు వచ్చి పెడతారు బౌండరీస్ అన్నావు అనుకో. లెట్స్ సే నువ్వు నేను పక్క పక్కన ల్యాండ్ వాళ్ళు వచ్చి పెడుతున్నారు అనుకో, నాకు ఇంటిమేషన్ వస్తుంది, ప్లస్ అక్కడ పెట్టినా తెలుస్తాయి కదా, పెట్టి 30 days ఉండాలి, అవి తీయకూడదు, ఇట్లా ఏమన్నా మినిమం టైం పెట్టండి, టైం బౌండ్ మెకానిజం పెట్టి, అవి 30 days లో ఎవరు డిస్ప్యూట్ రేజ్ చేయలేదు అనుకో, అప్పుడు సర్వే చేయొచ్చు. లేదా ఇతన్ని కట్టుకోమని చెప్పాలి బౌండరీ. అంటే ద నీడ్ ఇస్ పీపుల్స్ ఆల్సో వెరీ మచ్. సో వాళ్ళు ముందుకు వస్తారు. ఇట్స్ నాట్ లైక్ దే విల్ నాట్ టేక్ ఇనిషియేటివ్. ఇప్పుడు పాస్పోర్ట్ కావాలి, పాస్పోర్ట్ నాకు కావాలి, ఎందుకంటే నేను దేశం బయటికి వెళ్ళాలి కదా. అది కూడా ఇప్పుడు బేసిక్ గా నా పాయింట్ ఏంటంటే, యాజ్ అ కామనర్ హూ వుడ్ పుట్ 30 lakhs 40 lakhs ఇంటూ ల్యాండ్ పీస్ కదా, అది ఇట్లా చేస్తే సెక్యూర్డ్ రా బాబు అని అంటే వాడు కొంచెం కాన్షియస్ ఉంటాడు, హ్యాపీగా చేసుకుంటాడు. ఒక 3,000 4,000 ఎక్కువ ఖర్చు అయినా హ్యాపీగా. సో మనం ఇందాక నీకు మిర్రర్ అయిపోయింది, కర్టన్ అయిపోయింది, ప్రిన్సిపల్ మిర్రర్ అయిపోయింది కదా, లాస్ట్ ది ఇండెమ్నిటీ. సో లెట్స్ సే కర్టన్ ప్రిన్సిపల్ లో నువ్వు ఓనర్ అని ఫిక్స్ అయింది. దాని తర్వాత మిర్రర్ లో ఏం చేస్తారు, నీ చేతిలో ఉన్న పేపర్లు ఎంజాయ్మెంట్ కరెక్టే సేమ్ ఉన్నాయని, అంతే ఉంది. దాని తర్వాత థర్డ్ ది ఇండెమ్నిటీ అంటే ఇన్సూరెన్స్. అప్పుడు ఇన్సూరెన్స్ ఇస్తారు నీ టైటిల్ కి. ఇవి రెండు చూసుకున్నాక యూ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ మోర్ స్ట్రాంగర్, Yes. your case more stronger, you go one step ahead, you get insurance. So బట్ ల్యాండ్ లో అవసరం లేదు కదన్న. ఇప్పుడు లా ఆఫ్ ది ల్యాండ్ చెప్తుంది దట్ కర్టెన్ మిర్రర్ వల్ల నీ ల్యాండ్ సెక్యూర్ కన్క్లూజివ్ అని. వై డు ఐ హ్యావ్ టు స్పెండ్, లెట్స్ ఇప్పుడు 1 కోటి రూపాయలు పెడితే నేను 10 లక్షలు ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎందుకు కట్టాలి? యాక్చువల్లీ మీరు కరెక్ట్, అవసరం లేదు. అందుకే పాయింట్ ఏంటంటే కన్క్లూజివ్ కావాలంటే ఇన్ఫాక్ట్ ప్రతి కంట్రీలో 3 ఉండాల్సిన అవసరం లేదు, 2 స్ట్రాంగ్. ఇట్ కెన్ బి కాంబినేషన్ ఆఫ్ ఎనీ ఆఫ్ దోస్. అంతే కదా. ఇప్పుడు మామూలు అసలు నేను ఇప్పుడు నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ ఇంటింత పొట్టలేసుకొని నేను హెల్త్ ఇన్సూరెన్సే కట్టాం. మనం ఆల్రెడీ గలీజ్ ఉన్నామని తెలిసి కూడా కట్టాం. నాకు ఒక 2 లాస్ 2 పిల్లర్స్ ఆల్రెడీ నన్ను ఇంత స్ట్రాంగ్ చేసినాక ఇన్సూరెన్స్ ఎందుకు కడతా? అండ్ దట్ ఆల్సో ఇప్పుడు మోస్ట్లీ కొన్ని కంట్రీస్ లో ఐ థింక్ ఎంక్రోచ్మెంట్ కూడా కవర్ చేస్తాయి అనుకుంటా టైటిల్ ఇన్సూరెన్స్ కదా. యాజ్ ఫార్ ఎస్ ఐ రిమెంబర్ సమ్ కంట్రీస్ దే కవర్ దట్ ఆల్సో, ఇన్సూర్ చేసుకోవాలి. సో ఎవడన్నా బలం లేను ఉన్నాడు, ఓకే వాడిదే ల్యాండ్ అవి ఇవి ఉన్నాయి, కానీ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే ఫైట్ చేయడానికి పవర్ ఉండాలి కదా. సో నీ బదులు వాళ్ళు ఫైట్ చేస్తారు. ఎంక్రోచ్మెంట్ when government is showing you that bro నేనున్నా అని with the 2 principles. నేను అరే గవర్నమెంట్ నేనున్నాను అంటే గవర్నమెంట్ ఒక పర్సన్ కాదు కదా. నేనేమంటున్నా, నువ్వు ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెళ్ళి వాడు జస్ట్ లా కోడ్ చేయాలి, వాడు ఇక్కడికి వెళ్ళి ఫైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆల్ హీ హాస్ టు డూ ఇస్, ఆ ప్రెసిడెంట్స్ ఆల్రెడీ ఉంది కదా, దెర్ ఇస్ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఫర్ దిస్. ఇట్లా అరే బాబు ఈ 2 లాస్ యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ రైట్ టు ల్యాండ్. కానీ టైం బౌండ్ ఇవ్వాలి కదా. సో ప్రైవేట్ కంపెనీస్ అయితే టైం బౌండ్ పెట్టుకోవచ్చు, నష్టపరిహారం పే చేస్తారు.
గవర్నమెంట్ ఒక్కటి ఎంతమంది తరఫున కొట్లాడుతుంది కోర్టులలో? సో ఇండెమ్నిటీ ఉండాలంటావా? ఏమో మరి స్టిల్ ఓకే. ఏ కంట్రీ అంటే ఇప్పుడు మనలాంటి కంట్రీలో నౌ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఏదైనా యాక్ట్ కానీ అమెండ్ చేయాలన్నా అబాలిష్ చేయాలన్నా ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. సో దట్ సిచ్యువేషన్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్. అండ్ ఈవెన్ ఇఫ్ యూ మేక్ యువర్ మిర్రర్ ప్రిన్సిపల్ రియలీ సాలిడ్, మిర్రర్ అండ్ కర్టన్ సాలిడ్ బై మేకింగ్ ల్యాండ్ రికార్డ్స్ అండ్ ఆల్, ఒక 100 సంవత్సరాల హిస్టరీ ఉంది. ఇంకోటి ఏంటంటే That, నువ్వు yeah. ఇంకోటి ఏంటంటే ఒకసారి నువ్వు మిర్రర్ కర్టన్ అయిపోయింది అనుకో, యూ కాంట్ సే దాట్ యూ కాంట్ ఛాలెంజ్ దిస్ కదా. Yeah, ఎందుకంటే అది ఎవ్రీ అది రైట్, అది ఫండమెంటల్ రైట్ కదా ఛాలెంజ్ Yeah. చేయడం. నువ్వు వెళ్ళి కోర్టుకి వెళ్ళొచ్చు, ఛాలెంజ్ చేయొచ్చు. అప్పుడు ఎవరు కొట్లాడాలి దాని గురించి? ఫర్ ఎగ్జాంపుల్ అంత శక్తి నీకు ఉండకపోవచ్చు. అండ్ ల్యాండ్ ఇన్సూరెన్స్, టైటిల్ ఇన్సూరెన్స్ ఎట్లుంటాయంటే నువ్వు 2% ఎంతో పే చేస్తే వన్ టైం పే చేస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓహో Yeah. వన్ టైం ఉంటదా? నేను అదే అంటున్నా. ఒకవేళ one నేను time 30 లక్ష కాదు, వన్ టైం. వన్ టైం ఫ్లాట్ ఫీ ఇట్స్ ఓకే. నేను ఎవ్రీ ఇయర్ కట్టాలంటే ప్రాబ్లం. ఎవ్రీ ఇయర్ ఉండదు, వన్ టైం ఉంటుంది అంటిల్ ది టైటిల్ చేంజెస్. ఓకే. అంటే నువ్వు అమ్మే వరకు ఉంటుంది, అమ్మిన తర్వాత మళ్ళీ వాడు చేయించుకోవాలి. అంటే ఇప్పుడు వేరే కంట్రీస్ లో కన్క్లూజివ్ టైటిల్ ఉన్నంత మాత్రం డిస్ప్యూట్స్ లేవు అని కాదు, డిస్ప్యూట్స్ Yeah. ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్స్ మై రైట్ టు లైక్ యు నో రేజ్ అ డిస్ప్యూట్, క్వశ్చన్ ఛాలెంజ్ ఛాలెంజ్ చేయడం రైట్ కదా. వాడు డైరెక్ట్ మిర్రర్ ప్రిన్సిపల్ నే నాకు తెలిసి క్వశ్చన్ చేస్తాడేమో. అసలు ఈ పరంగా అట్లున్నాయి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి, ప్రిన్సిపల్స్ లో గ్యాప్స్ ఉన్నాయా? ప్రిన్సిపల్ లో గ్యాప్ కాదు, చేసే తరీకాలో. ఇప్పుడు నువ్వు Yeah. 50 years తీసుకున్నావు అనుకో, 50 years అంటే కర్టన్ చేసేటప్పుడు వాడు 50 100 ఇయర్ తీసుకొస్తాడు. ఏదో ఒక మధ్యలో ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే నువ్వు చేసేటప్పుడు విచ్ హీ విల్ గెట్. చిన్న డిస్క్రిపెన్సీ ఏదైనా అప్పట్లో మార్టిగేజ్ ఏదన్నా చేసి ఉంటారు ఒక 30 years బ్యాక్, ఆ డాక్యుమెంట్ నీకు దొరకలేదు, వాడు ఎవరి దగ్గర ఉంది, వాడు తర్వాత తీసుకొచ్చాడు, ఇదిగో మార్టిగేజ్ అయింది అది ఇది అని ఛాలెంజ్ చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తావు? అంతే. గిఫ్ట్ ప్రాపర్టీ ఉంది, గిఫ్ట్ చేసాము, యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ద లీనియేజ్, యు విల్ రేజ్ అ డిస్ప్యూట్. ఇంకోటి అట్లా చాలా రకాలుగా దేర్ విల్ బి దేర్. ఇంకోటి గెజెట్ లో పబ్లిష్ చేసి 3 years కానీ ఇట్లా టైం పీరియడ్ పెడతారు, వచ్చి ఛాలెంజ్ చేయొచ్చు అని. ఇంకా ఆ తర్వాత కూడా ఛాలెంజ్ చేయకపోతే అప్పుడు మేబీ ఇంకొంచెం టైట్ చేయొచ్చు అనుకుంటా లా ప్రకారం. లాయర్స్ చెప్పాలి. నిరుపమ, యా, బేసికలీ చాలా లేమన్ కామనర్ టర్మ్స్ లో చెప్పాలంటే యూ విల్ పుట్ అ కాంటెస్ట్ పీరియడ్ దేనికన్నా, రైట్ఫుల్లీ సో. సో ఒక కన్క్లూజివ్ డాక్యుమెంట్ ఇష్యూ చేసాము, లెట్స్ సే 3 to 5 years or let's say 8 years వరకు you have somebody has an option to openly come challenge it or like say bring up any issue if there is anything. After that you close it. And that's called gazette, huh? కాదు, It's not called gazette. It's గెజెట్ అంటే ఒక పబ్లికేషన్ రా. Okay. సో నోటిఫై చేసేటట్ట పబ్లిక్ గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక లా తెచ్చింది అనుకో, ప్రతిసారి నువ్వు యాజ్ ఎ సిటిజన్ నువ్వు వెళ్ళి ఛాలెంజ్ చేయొచ్చు కదా, సారీ నాకు ఈ లా ఉందని తెలియదు అన్న తప్పు చేసి. సో గవర్నమెంట్ నువ్వు ఆ కోర్టు కూడా ఏం చెప్తుంది, ఒక సెంట్రల్ ఇది పెట్టావు గెజెట్ అని. సో నువ్వు దాంట్లో పబ్లిష్ చేస్తుంది గవర్నమెంట్. Okay. అందులో పబ్లిష్ అయిందంటే ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యూ హ్యావ్ టు నో ఇట్ అన్నట్టు. అంతే. ఓకే. set in stone. ఒక సెట్ ఇన్ స్టోన్ లాగా, అరే గెజెట్ పబ్లిష్ అయింది నాకు తెలియదు అనలేవు నువ్వు అని. 100% నువ్వు తెలుసుకోవాల్సిందే అది. ఫర్ ఎగ్జాంపుల్ రేపటి నుంచి డ్రంక్ అండ్ డ్రైవింగ్ Legal. లీగల్ Just అన్న, just for say. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ అని అప్పటివరకు లేదనుకో లా. సో డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఇల్లీగల్ పట్టుకుంటారని లా తెచ్చారు, కానీ నీకు తెలియదు. యాజ్ యూజువల్ నువ్వు తాగి మళ్ళీ నడుపుతున్నావు అనుకో, సార్ ఏం సార్ నాకు మీ ప్రాబ్లం, ఇంటికి పోవాలి సార్ నేను అంట ఆపి. సో నడిపినప్పుడు అరే నాకు తెలీదు యాక్ట్ వచ్చిందని అనలేవు. గెజెట్ లో పబ్లిష్ అయిపోయిందంటే ఇట్ ఇస్ డన్, యూ హ్యావ్ టు నో ఇట్ అన్నట్టు అర్థం. And it's not on them if you don't know. You have to keep yourself updated. యా, గెజెట్ ఇంగ్లీష్ చదువుకోవాలన్నమాట. వచ్చా రాదు అనొద్దు. ఇంగ్లీష్ వచ్చా రాకపోయినా లా అంత తెలుసు. పేపర్ ఎప్పుడు వచ్చిందో అంటే no, it won't work like that. యాక్చువల్లీ నైస్ ఐడియా నిరుపమ. నువ్వు అందుకే నువ్వు చేసే లైవ్ లో ఆంటర్ప్రినర్లనే తీసుకుని ఐడియాస్ చెప్పు అంటావు. ఇంకో స్ట్రీమ్ చేసి మేమే ఐడియా చెప్తాం, ఎవరన్నా కాబట్టి
Crazy. మ్యాగీ తింటున్నావా అన్న ప్రత్యూష్ అన్నను? హ్మ్. ఇట్స్ వెరీ అన్హెల్దీ అన్న. ఆకలేస్తుంది మరి ఏం చేద్దాం. అయితే ఇప్పుడు కంక్లూజివ్ ల్యాండ్ టైటిల్ అనేది మీకు నీతి ఆయోగ్ ఉంది కదా, నీతి ఆయోగ్ కూడా డ్రాఫ్ట్ లో తయారు చేసి ఇచ్చింది అందరికి, బాబు చూసుకోండి దీన్ని కావాలంటే యాడ్ చేసుకుని పాస్ చేయండి అన్న. డ్రాఫ్ట్ లో చదివాం మేము, కానీ అది యాక్చువల్లీ ప్రాక్టికలీ ఇట్స్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఇట్ ఈస్ 100% యూ హ్యావ్ టు అప్రిషియేట్ ది గ్రేట్ ఎఫర్ట్. వాళ్ళు డ్రాఫ్ట్ పాలసీ చేయడానికి రీసెర్చ్ చేసే ఉంటారు, కానీ ల్యాండ్ ఎంత కాంప్లికేటెడ్ మ్యాటర్ అంటే నీకు ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క లాస్ ఉన్నాయి, ఒక్కొక్క డిఫరెంట్ రికార్డ్స్ ఉన్నాయి. మన దగ్గర Yeah. పాస్బుక్ ఉంటుంది, అదే పాస్బుక్ నీకు అస్సాంలో ఉండాలని లేదు కదా, వాళ్ళది వేరే ఉంటుంది. ఇప్పుడు ఆ ఒకటే ఒక్క పాలసీతో మొత్తం ఇండియా ఎన్కంపాస్ చేయలేవు ఎట్లా. Impossible that is. సో అందుకే వాళ్ళు కానీ అట్లీస్ట్ ఇదిగో బాబు డ్రాఫ్ట్ లా ఉంది, దీని వల్ల ఇది ఉపయోగం, సరే మీకు Idea ఎక్కడ ఏంటంటే- స్టార్ట్ చేయాలంటే ఇట్లా స్టార్ట్ చేయండి అని పెట్టి రాసి ఉండొచ్చు మేబీ. అవును. అదే చేశారు. అదే వాంటెడ్ టు డూ చేశారు, నాకు తెలిసి అదే చేసుకుంటారు. అదే చేశారు, కానీ యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఎగ్జిక్యూషన్ పరంగా చూస్తే ఇట్స్ కొంచెం Yeah. వేగ్. ఎందుకంటే కంట్రీ డివైడ్ చేయడం ఇట్స్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. బ్రేక్ డౌన్ అట్లా. చేయాలన్నమాట. ట్రైంగ్ టు డూ తెలంగాణ ఒక్కటి తీసుకొని లేదా ఆంధ్రప్రదేశ్ ఒక్కటి తీసుకొని. ఐడియా ఏంటంటే ఇప్పుడు యుఎస్ లో వీటిల్లో రిజిస్ట్రేషన్స్ ప్రైవేటైజ్ అయిపోయినాయి. ప్రైవేటైజ్ అంటే ఇప్పుడు యుఎస్ లో నీకు ఇట్లా లీగల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళు చేస్తావు రిజిస్ట్రేషన్, దానికి వెళ్తావు నువ్వు. నీకు ఇంకో మంచి కాన్సెప్ట్ ఏం చేస్తారు యుఎస్ లో, ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ లీగల్ కౌన్సిల్. బేసిక్గా మీ సేవ లెక్క కదా అర్థమయ్యేటట్టు, మీ సేవ కైండ్ ఆఫ్ అట్లనే లీగల్ ఆఫీస్, లాయర్ ఆఫీసులు ఉన్నాయనుకోరా, వాడికి లైసెన్స్లు ఇచ్చి చేస్తారు. అయితే వాడు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు దాంట్లో వేస్తాడు ఎవరు బయర్. సో సెల్లర్కి అప్పుడే వెళ్ళదు, ఇది చేసే ట్రాన్స్ఫర్ అయ్యే వరకు. సో మన దగ్గర ఏమవుతుంది, ఆబ్వియస్లీ నువ్వు అడ్వాన్స్ ఇచ్చేస్తావు, అదేదో 2-3 months అయ్యేటప్పుడు అందులో ఏదో ఇష్యూ ఉందని తెలిస్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుంది, అడ్వాన్స్ వెనక్కి రాదు, లేకపోతే ఇదే కదా గొడవ. సో ఏమవుతుంది, వాడు ఆ ఎస్క్రో అకౌంట్ లో వేస్తాడు, డబ్బులు వేసి మొత్తం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యూ కెన్ చేంజ్. వన్స్ నువ్వు ఆ సెంట్రల్ ల్యాండ్ రిజిస్ట్రీ క్రియేట్ చేయగలిగావు అనుకో, ఓకే, అక్కడ నుంచి ఇట్ ఈస్ దెన్ యూ కెన్ ప్రైవేటైజ్. ఇట్లా మీ సేవలు లాంటివి ఏమన్నా ఇంకొంచెం మోడర్న్వి పెట్టి, పెద్దవి, మీ సేవలు జనరల్లీ చిన్నవి ఉంటాయి కదా, సో ఇంకొంచెం పెద్దవి పెట్టి అవే రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లాగా పెట్టచ్చు. ఎస్థెటిక్ PPP మోడల్ పెట్టేసి యూ కెన్ Yeah. డూ దట్. సో ఎందుకంటే ఎట్లా ఆ పేపర్ ప్రైవేట్ ఉన్నా యూ హ్యావ్ దట్ భరోసా, బికాస్ ఆ సెంట్రల్ ల్యాండ్ రిజిస్ట్రీ గవర్నమెంట్ దేగా, ఆ సిగ్నేటరీ లేకుండా ఇట్ వోంట్ పాస్. ఆస్ట్రేలియాలో ఏం చేస్తారు తెలుసా నిఖిల్, అన్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో గవర్నమెంట్ కి పబ్లిక్ కి ఇంటర్ఫేస్ తీసేస్తున్నాడు. నువ్వు Yeah. ఎక్కడైతే గవర్నమెంట్ ని టచ్ చేయాల్సి వస్తుందో Hmm. అక్కడే మేబీ మనం క్రిటిసైజ్ చేస్తూ ఉంటాం కదా, అవును. డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, Hmm. లైసెన్స్ చేయాలి అని. సో గవర్నమెంట్ కి ఇంకా ఆ ట్రాన్సాక్షన్ చేసే పర్సన్ కి దే ఆర్ రిమూవింగ్ ది ఇంటర్ఫేస్, మధ్యలో ఒకరిని పెడుతున్నారు. సో వీడు ఎవరైతే చేస్తాడో రిజిస్ట్రేషన్, దట్ పర్సన్ విల్ కమ్యూనికేట్ విత్ ది గవర్నమెంట్. అంటే ఫైల్స్ అన్ని రెడీ చేసుకుని 10 ఫైల్ ఒకటేసారి తీసుకెళ్ళి అవును. అప్రూవ్ చేయించుకుని, అంటే ఇదంతా డిజిటల్లీ అవుతుంది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ వస్తే ఇట్లాంటి సిస్టమ్ అప్రూవ్ చేయించుకుని తెచ్చుకుంటారు వెనక్కి. స్వీడన్ లో యాక్చువల్లీ చాలా క్రేజీ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళది మొత్తం ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ల్యాండ్ మాత్రియత. Land Matriya. It's their website is also very cute. హే క్యూట్. అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. Efficient కదా, Gen Z టైంలో క్యూట్ అంటే లైక్ స్టాండర్డ్. అండ్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ రీసర్వే చేసుకుంటారు తెలుసా. యా, ఇదిగో చూసావా ఇల్లు, నేమ్స్ like that. బౌండరీస్ అన్ని ఉన్నాయి మ్యాప్ చేసి. ఎంత క్లియర్ ఉన్నాయి, అండ్ నంబరింగ్ ఆల్సో. వాటర్ బాడీకి చూడు ఇట్లా నీట్ గా ఎలా ఆ బౌండరీ ప్రకారం చేశారు. వాటర్ బాడీ బయాలజీ ఎక్కడ ఉంది, న్యాచురల్ హ్యాబిటెట్స్ ఎక్కడ నేర్పుతున్నారు, చాలా బ్లూ. ఎంత సాలిడ్ అన్న, అసలు ఎంత సాలిడ్ అది. టోటల్ పాపులేషన్ చూపిస్తారు, డెన్సిటీ, దిగో ఆల్టిట్యూడ్ కనిపిస్తుందా. సో కూల్. యా, చాలా క్లియర్ గా. హైట్స్ కూడా కనబడుతుంది అంత నీట్ గా. చూడు ఏది పై ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎత్తులు తగ్గులు అన్ని కనిపిస్తుంది. అదేగా
అండ్ ఇవన్నీ నాట్ జస్ట్ ప్రైవేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తాయి కదా ఇవన్నీ. కాదురా, వీళ్ళే చేస్తారు ల్యాండ్ మార్క్. ల్యాండ్ మార్కెట్ ఇస్ ఫుల్లీ గవర్నమెంట్ బై ద వే. ఇది గవర్నమెంట్ బాడీ. గవర్నమెంట్ బాడీ చేసేస్తుంది మొత్తం. అంటే వాళ్ళు ఇంకా దే హ్యావ్ ఎవాల్వ్ టు దట్ స్టేజ్ వేర్ గవర్నమెంట్ ఈ లెవెల్లో ఉన్నారు ఆ గవర్నమెంట్ బాడీ ఆల్రెడీ. ల్యాండ్ అండ్ మొత్తానికి ఒక సెంట్రల్ బాడీ. క్రేజీ Yeah. ల్యాండ్ గవర్నెన్స్, జూడ్, ఆల్టిట్యూడ్ డేటా, ఆ సింగిల్ వింగ్ డ్రోన్లు ఇవన్నీ ఎగరేస్తారు తెలుసా వీళ్ళు. కాదు, ఏన్షియంట్ రిమైన్స్ కూడా చూపిస్తున్నారు. క్రేజీ. Map. And then the ancient remains shows ఉన్నాయి డాట్స్. ఇక్కడ ఏన్షియంట్ రిమైన్స్ ఉన్నాయని, ఈ రెడ్ డాట్ దగ్గర ఏన్షియంట్ రిమైన్స్ ఉన్నాయని అనుకుంటాం. పాసిబుల్ యాంటిక్విటీస్ అని ఇట్లా చూపిస్తే వెళ్ళి తోకోరా అక్కడ చూసుకో, గెట్ డైరెక్షన్స్ తవ్వుతా జనాలు. ఏమైందిరా ఇక్కడికి వచ్చా, నా మ్యాప్ ని చూపిస్తున్నారు, పాసిబుల్ యాంటిక్విటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడు, పాసిబుల్ యాంటిక్విటీస్ అని చూపిస్తున్నాడు ఇక్కడ. గుణపం పట్టుకొని మనం పట్టుకొని యూత్ అంతా ర్యాలీ అవుతుంది, అదే అందరం వరంగల్ వెళ్తున్నాం సార్. సో ఇట్లా చేయాలి అంటే ఇప్పుడు ఈ ఇల్లు వాడు ఉన్నాడు అనుకో, వీడి 1949 ఉన్నాడు కదా, వీడికి 1948 వాడికి ఏమి బౌండరీ డిస్ప్యూట్ లేదు అనుకో, ఈ ముందు రోడ్డుది ప్రాబ్లం లేదు, వెనకాలది ప్రాబ్లం లేకపోతే వీడు అప్లై చేసుకుంటాడు, వీళ్ళతో కన్ఫర్మ్ చేసుకుని వీడికి ఇచ్చేయచ్చు కదా. ఆ 1949 అనేది ఇక ఫిక్స్డ్ అయిపోతుంది. మాక్సిమం ఎక్కించి తర్వాత ఇట్లాంటివన్నీ గెజెట్ లో పబ్లిష్ చేసేస్తాం. అండ్ ఒక టైం లైన్ పెట్టి ఛాలెంజ్ కి టైం లైన్ పెట్టేసి గెజెట్ లో నోటిఫై చేసి కొన్ని నెలల తర్వాత అదే కన్క్లూజివ్. అక్కడ నుంచి ఇవన్నీ ఇట్లా ఎక్కినవన్నీ ఆ రిజిస్ట్రీలోకి ప్రైవేటైజ్ చేసి ఇట్లా మీ సేవా సెంటర్స్ లాగా అండ్ వన్స్ వి స్టార్ట్ డూయింగ్ దిస్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ పీరియడ్ తగ్గిపోతుంది. లైక్ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీ హావ్ టు ప్రాబ్లీ లుక్ బ్యాక్ 50 years, కానీ ఒక 10 years తర్వాత విల్ స్టార్ట్ ఓన్లీ లుక్ మేబీ 20 years. అట్లా విల్ రీచ్ అ పాయింట్ వేర్ విల్ కీప్ దట్ పీరియడ్ as 5. సో స్వీడన్ is already reached that stage and now they are making futuristic the next 20 years. క్రేజీ అసలు. So that's like very crazy. ఇప్పుడు వాళ్ళు ఇదంతా కూడా బ్లాక్ చైన్ లో పెట్టిండు అన్న. అంటే బ్లాక్ చైన్ లో పెట్టేయడం లేదు తెలియదు, కానీ మనం పెట్టచ్చు. దిస్ ఇస్ ఎ గ్రేట్ యూజ్ కేస్ ఫర్ బ్లాక్ చైన్. నీకు ట్రాన్సాక్షనల్ డేటా ఉంది కదా, ఒకరి నుంచి ఒకరికి బ్లాక్స్ క్రియేట్ అవుతాయి. సో నోడ్స్ క్రియేట్ చేసి పెట్టచ్చు దీని మీద. ఇప్పుడు నీకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఒక నోడ్ అవుతుంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఒక నోడ్ అవుతుంది, ఆ ప్రైవేట్ ఎంటిటీ ఒక నోడ్ అవుతుంది, ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో రిజిస్ట్రేషన్స్, అట్లా ఒక 4-5 నోడ్స్ యూ కెన్ క్రియేట్. అండ్ దెన్ అందరి దగ్గర డేటా వెళ్ళిపోతుంది, రైట్ అవుతుంది. అప్పుడు బ్లాక్ క్రియేట్ అవుతుంది. డౌట్స్ అడగట్లేదంట, సీరియస్ గా తింటున్నావు అన్న. ఘోరం ఆకలిస్తుంది. ఆకలిస్తుంది, కంట్రీ ఎటుపోయినా పర్లేదు కానీ నాకైతే ఆకలిస్తుంది అన్న. తిన్న తర్వాత ఆలోచిస్తా కంట్రీ గురించి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూషన్కి వచ్చినప్పుడు మనము ఏదైతే ప్రైవేట్ ఎంటిటీ మీరు అన్నారు కదా ఇట్లా కెఫే రెస్టారెంట్ పెట్టాలని, ఇది ప్యూర్లీ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుందా, ప్రైవేట్ ఎంటిటీ చేస్తుందా? ప్రైవేట్ వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు మీ సేవ కూడా ప్రైవేట్ వాడే చేసుకుంటాడు కదా, వాడు వాడే అప్లికేషన్లు ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది. ఫ్రాంచైజీ లెక్కిచ్చేస్తాం అది. ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ ఉందా, సో అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఎగ్జిక్యూట్ చేసేది ప్రైవేట్ ఎంటిటీ ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్లు ఇవన్నీ గవర్నమెంట్ తయారు చేపిస్తుంది కదా. like the main signatory మెయిన్ అథారిటీ గవర్నమెంట్. will be government, and ideally passport office lana you still place one person who will represent. So representatives ఒక్కరిద్దరు ఉంటారు. అదే PPP మోడల్ అంటాం పబ్లిక్ యాడ్ లో. సో ఇంకొకటి అన్న, ఇందులో ఒక పాయింట్ ఏంటంటే, అసలు డిస్ప్యూట్ లేనిది మనము ఆన్బోర్డ్ చేయడం ఈజీ అయిపోయినప్పుడు, అంటే దాని మీద ఇప్పుడు నువ్వు ఉండే ఆఫీస్ డిస్ప్యూట్ వస్తుందా లేదు తెలియదు. ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ, ఎవడొచ్చి కబ్జా పెట్టాడు, నీది దాంట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇది ఎంత ఎంటైర్ ఎక్సర్సైజ్ చేసేదే డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్స్ని ఇక డిస్ప్యూట్ రాకుండా చూడడానికి, రైట్? హౌ డు వి సాల్వ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్? ఈ కర్టెన్ మెథడ్ పెట్టాలన్నా, మిర్రర్ మెథడ్ పెట్టాలన్నా, ఆర్ మనం ఇట్లాంటివి తీసుకురావాలన్నా, హౌ డు వి అప్రోచ్ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ దీనికి? అంటే నువ్వు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎప్పుడో ఆబ్వియస్లీ ట్రిబ్యునల్ పెట్టి ఫస్ట్ ఇక్కడ ఒకటి
దాన్ని సాల్వ్ చేసి ఆ స్పెషల్ అని పోయింది కదా, ట్రిబ్యునల్ పవర్స్ అన్ని పోయినాయి కదా ఇప్పుడు అంటే మొత్తం. ఇప్పుడు లా తీసుకురావాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ మేకింగ్ అ డ్రాఫ్ట్ పాలసీ దట్ ఈస్ అలాంటి పాలసీ ఒకటి ఎవాల్వ్ చేసి ఒక కమిటీ వేసి దాన్ని స్టడీ చేసి గవర్నమెంట్ అది ఫీజిబుల్ అయితే లాలో పెట్టి అసెంబ్లీలో పెట్టి పాస్ చేయాలి ఆ లాని. లా అయితే అక్కడ నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దాంట్లో డెఫినెట్లీ మేబీ ట్రిబ్యునల్ పెట్టాలా, ఎట్లా పెట్టాలి, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి, యూ విల్ హ్యావ్ టు గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ కాల్. కానీ డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి అనుకుంటూ ఉన్న ల్యాండ్లన్నిటి ఇంకా ప్రాబ్లంలో దొరకకూడదు కదా, వాటికన్నా సేఫ్ గార్డ్ చేయాలి కదా. అవును అవును. అంటే Exactly. వాల్యూ And పెరిగే కొద్దీ disputed lands మంచి ల్యాండ్లు వాల్యూ పెరిగే కొద్దీ ప్రాబ్లంలు ఎక్కువైతాయి. ఆఫ్ కోర్స్ సో వీటిని సేఫ్ గార్డ్ చేయాలి కదా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.